మ్యాక్ సీతమ్మ చిట్టాపద్దు వచ్చేసింది. దాదాపుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం 2.5 గంటల పాటు లోక్సభలో జరిగింది. అనంతరం బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్సభ సోమవారానికి వాయిదా పడినటువంటి పరిస్థితి. ఒకసారి బడ్జెట్ ప్రసంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనం పరిశీలిద్దాం. బడ్జెట్లో ముఖ్యంగా విద్యారంగానికి అలాగే వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టే కనిపించింది. ఆ రెండు రంగాలకి కూడా ఎక్కువగా కేటాయింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఒకసారి బడ్జెట్కి సంబంధించి అసలు ఏ రంగానికి ఎలా ఉన్నది అన్నది ఇప్పటి వరకు కూడా మనం చూసాం. అయితే ఏ రంగాల వారు ఎలా స్పందిస్తున్నారు, బడ్జెట్ పట్ల ప్రజల స్పందన ఏ రకంగా ఉంది, నిపుణుల స్పందన ఏ రకంగా ఉంది అనేది ఈరోజు మహాన్యూస్ మీ దృష్టికి తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ నందుని అడిగి మనం తెలుసుకోబోతాం. అయితే అంతకు ముందే మనం ఒకసారి ఈ బడ్జెట్కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయనేది కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించి 150 రైళ్లు ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో 150 రైళ్లు తాము ప్రవేశపెట్టబోతున్నాం అంటూ కూడా ఒక కీలక ప్రకటనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకొకసారి మరో విషయం చూసుకుంటే విద్యుత్ రంగానికి 22,000 కోట్ల రూపాయల కేటాయింపులు కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇక రవాణా రంగానికి 1.70 లక్షలు కేటాయిస్తూ కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మనకు తెలిపినటువంటి విషయం. ఇక చిన్న మధ్యతరగతి వ్యాపారులకు ఏడాది పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తూ కూడా ఒక కీలక నిర్ణయాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు కూడా అవకాశం కల్పిస్తూ కూడా ఒక కీలక నిర్ణయాన్ని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో మనకి ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన అంశం తీసుకుంటే ఆదాయ పన్ను స్లాబుల్లో కూడా భారీ మార్పులు చేశారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో అత్యంత కీలకమైన అంశం ఇదేనే చెప్పుకోవచ్చు. ఆదాయ పన్ను స్లాబుల్లో భారీ మార్పులు కూడా నిర్మలా సీతారామన్ చేస్తూ కూడా తన నిర్ణయాన్ని ఈ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారని మనం చెప్పుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన అంశం చూసుకుంటే ఎల్ఐసి వాటాలను విక్రయించాలంటూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలోకి ఎల్ఐసిని తీసుకురావాలంటూ కూడా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక మరో ముఖ్యమైన అంశం కూడా మనం చూసుకోవచ్చు. ఈ బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వీటితో పాటు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తం నిర్మలా సీతారామన్ ప్రసంగం అంతా కూడా ఆద్యంతం చాలా ఆసక్తిగా కొనసాగిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తన ప్రసంగం ప్రారంభంలోనే దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని తలుచుకున్నారు. జీఎస్టీని తీసుకురావడంలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆయన కీలక పాత్రను మనం మరవలేమంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పుకోవచ్చు. ఇక తన ప్రసంగం మధ్యలో కొన్ని కవితలను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వినిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆమె వినిపించినటువంటి ఒక కవితను మనం చూద్దాం. నా దేశం దాల్ సరస్సులో విరబూసినటువంటి కమలం వంటిది అంటూ ఒక కవితను ఆమె చదివారు. మానవత్వం దయతో కూడినటువంటి సమాజం అవసరం. నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం. మా దేశం వికసిస్తున్న షాలిమార్ తోట లాంటిది అంటూ కూడా ఒక కవితను చదివి వినిపించారు. తర్వాత దాన్ని హిందీలో దాన్ని అర్థం కూడా అందరికీ కూడా వినిపించారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అసలు మొత్తం బడ్జెట్ ప్రసంగం అంతా కూడా ఎంతో ఆసక్తికరంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. పలు కీలక నిర్ణయాలు అయితే దీనికి సంబంధించి చేశారు. ఇక ఈ బడ్జెట్ మొత్తంలో కూడా తమ ప్రాధాన్య అంశాలు కూడా ఆమె చెప్పే ప్రయత్నం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బడ్జెట్కు సంబంధించి మా తొలి ప్రాధాన్యం వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి ఉంటుందంటూ కూడా చెప్పారు. రెండవ ప్రాధాన్యం ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ఉంటుందంటూ కూడా ఆమె బడ్జెట్ ప్రసంగంలో తెలిపినటువంటి పరిస్థితి. ఇక మూడో ప్రాధాన్యం విద్య, చిన్నారులు సంక్షేమానికే ఎక్కువగా ఉంటుందంటూ కూడా నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. కానీ మొత్తం ఓవరాల్గా జరిగినటువంటి బడ్జెట్ మొత్తంలో చూసుకుంటే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారనే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే విద్యారంగానికి ఇచ్చినటువంటి కేటాయింపులు కూడా భారీ ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక రైల్వేలకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాల్ని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. సీతమ్మ చిట్టా 2020 బడ్జెట్ వచ్చేసింది. మొత్తం ఈ బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ ప్రసంగాన్ని ఇప్పటివరకు మీరు మహాన్యూస్ స్క్రీన్ మీద చూశారు. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి ఎవరెవరికి ఊరట లభించింది, అసలు సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు, నిపుణులు ఏమంటున్నారు, విశ్లేషకులు ఏమంటున్నారు అనేది మహాన్యూస్ మీ ముందుకు తీసుకురాబోతుంది వారి వాయిస్ని. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ నందు న్యూస్ స్ట్రీమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నందు, ఓవర్ టు యు. Yes, right. Thank you, Shiva. Welcome to Maha Special 2020 debate, budget and special debate. So,
ఈరోజు అంటే పొద్దున్న నుంచి కూడా మామూలు సామాన్య జనం నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు టీవీలకి అతుక్కుపోయి చూస్తున్నారు. బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, ఎలా ఉండబోతోంది అని చెప్పేసి. సో మొత్తానికి సీతమ్మ తన చేతిలో ఉన్న చిట్టాను విప్పారు. 3 ప్రధాన లక్ష్యంగా ఆమె బడ్జెట్ని ప్రవేశపెట్టారు. న్యూ ఇండియా, సబ్కా వికాస్, సబ్కా సాత్, అలాగే 3 ప్రధాన అంశాలుగా చేసుకొని ప్రజా సంక్షేమానికి సంబంధించి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో పాటు గెస్టులు కూడా ఉన్నారు ఈ స్పెషల్ డిబేట్పై ఎనాలిసిస్ అందించడానికి. సో నాతో పాటు సామాన్య ప్రజల బడ్జెట్ ఇదని చెప్పారు. సో మరి సామాన్య ప్రజలకి ఏ విధంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది, మరి స్థితిగతుల మీద ఏమైనా ప్రభావం చూపించబోతుందా, ఆర్థిక పరిస్థితిని సాధించబోతుందా ఈ బడ్జెట్ వల్ల? అలాగే కేవలం ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఈ డికేడ్కి సంబంధించింది కూడా అని మనం చెప్పుకోవచ్చు. ఈ దశాబ్దానికి సంబంధించిన బడ్జెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ దశాబ్దం మీద ఈ బడ్జెట్ ప్రభావం ఉండబోతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అసలు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది, ఈ డికేడ్కి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేసేందుకు కానీ నిర్ణయాలు తీసుకుంది అనే దానికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. సో ఈ బడ్జెట్లో అసలు ఏమేమి మెన్షన్ చేశారో చూడబోతున్నాం. ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి బోస్ గారు ఉన్నారు, ఏఐటియుసి లీడర్, అలాగే ప్రభాకర్ గారు ఉన్నారు, ఎకనమిస్ట్. వెల్కమ్ అండి. నెక్స్ట్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. అలాగే ప్రణయ్ గారు ఉన్నారు, స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి. ముందుగా మీరే చెప్పాలి. సో ఇప్పుడు బడ్జెట్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా సామాన్యుల బడ్జెట్ ఇది అంటున్నారు. ఎకానమీని మరింత పరిపుష్టం చేసేందుకు మేము పెడుతున్నామని చెప్తున్నారు. సో హౌ యూ అండర్స్టాండింగ్, ఒక ఎకనమిస్ట్గా మీరు ఎలా చూస్తున్నారు ఈ బడ్జెట్ని? అసలు దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశాలు అంటే ప్రతిసారి బడ్జెట్లో సహజంగా చెప్పే మాటలే అయినప్పటికీ గత బడ్జెట్లతో పోలిస్తే ఈ బడ్జెట్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చూసుకోవచ్చు? ఈ పర్టికులర్ బడ్జెట్ ఈ శతాబ్దం అంతా కూడా అబద్ధాలతో స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ 1973 నుండి 74 తర్వాత అత్యంత తక్కువ నామినల్ గ్రోత్ రేట్ వచ్చినటువంటి ఇయర్ ఇది. తర్వాత అత్యంత తక్కువ జీడిపి గ్రోత్ రేట్ వచ్చినటువంటి ఇయర్ ఇది. ఇన్వెస్ట్మెంట్ రేట్లో గత 17 ఇయర్స్ నుండి అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గత 20 ఇయర్స్ నుండి అతి తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి లాస్ట్ 7 ఇయర్స్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంది. కానీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెడుతూ సో అన్నీ చక్కగానే ఉన్నాయి, ఫండమెంటల్స్ ఆర్ వెరీ సౌండ్ అని చెప్పేసి చెప్పారు. సో ఇట్ ఈస్ ఆల్ ఏ లైఫ్ స్టార్టింగ్ ఫర్ దిస్ పర్టికులర్ డికేడ్. రెండో అంశం, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లలో కూడా కొన్ని రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ని ఇస్తూ ఎన్నో రకాలైనటువంటి మెలికలు పెట్టేసి సో ఈ పర్టికులర్ ఇన్సెంటివ్స్ని ఏ రకంగా వాడుకోవద్దు అనేటటువంటి పర్స్పెక్టివ్స్ నోటి స్టార్ట్ అయింది. అండ్ థర్డ్ థింగ్, ఇండియన్ ఎకానమీ ఒక అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీని ముందుకు నడపడానికి ఒక రోడ్ మ్యాప్ వేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉండే. బట్ ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి ఒక క్లియర్ కట్ బ్లూ ప్రింట్ అనేది బడ్జెట్ ఇవ్వలేకపోయింది. లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఈ పర్టికులర్ ఇయర్కి 3.3% ఆఫ్ ద ఫిజికల్ డెఫిసిట్ని మేము సాధిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. బట్ ఇదే బడ్జెట్లో 3.8% ఆఫ్ ద ఫిజికల్ డెఫిసిట్ని పెట్టింది. అంటే ప్రతి గంటకు భారతదేశం ఆల్మోస్ట్ 80 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది. లాస్ట్ ఇయర్ 6.65 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కడితే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 7 లక్షల కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో కట్టాల్సినటువంటి ఆస్కారం ఉంది. సో ఓవరాల్గా విద్యారంగంలో రాబోయేటటువంటి డికేడ్కి సంబంధించినటువంటి కొన్ని ఆన్లైన్ కోర్సులకు సంబంధించి, తర్వాత హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని మెజర్స్ తప్పిస్తే సో రిమైనింగ్ ఫండమెంటల్గా బేస్ ప్రకారం స్ట్రక్చరల్గా తీసుకొచ్చినటువంటి చేంజెస్ అవన్నీ కూడా ఏమి లేవని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ ప్రో మిడిల్ క్లాస్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో దిస్ ఈజ్ నాట్ ప్రో మిడిల్ క్లాస్, దిస్ ఈజ్ నాట్ ప్రో పూర్, అండ్ దిస్ ఈజ్ నాట్ ప్రో గవర్నెన్స్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ విత్ మిక్సింగ్ విత్ కాంప్లెక్సిటీ, మిక్సింగ్ విత్ అన్ప్రెసిడెంటెడ్ ఎకనామిక్ సిచ్యువేషన్. రైట్. యాజ్ ఏ ఎకనమిస్ట్గా అది ఆయన ఒపీనియన్. ఒకసారి అందరితో ఒపీనియన్స్ తీసుకుందాం, అసలు ఎవరి ఒపీనియన్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. రైట్, మీరేమంటారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ అంతా అబద్ధాలతో చేశారు అని చెప్పి చెప్తున్నారు ప్రభాకర్ గారు. సో మీరేమంటారు? అంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ పూర్తిగా అబద్ధాలు అనడానికి అక్కడ ఉన్నటువంటి సూచికలే సూచిస్తున్నాయి. 2019-2020 వార్షిక ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే జీడిపిని 8%కి తీసుకెళ్తానని చెప్పేసి గత ఆర్థిక సంవత్సరంలో చెప్పడం జరిగింది. ఇవాళ జీడిపి పరిస్థితి ఏంది? 4.78% ఉంది. చాలా పత్రికల్లో 5% రాసినాయి పూర్తిగా, కానీ అది వాస్తవికంగా ఉన్నది 4.78%.
అంటే 3.22% అనుకున్న దాన్ని వాళ్ళు సాధించలేకపోయారు. అక్కడే ఫెయిల్యూర్ అనేది కనబడుతూ ఉంది. ఇక ముఖ్యంగా ఈరోజు అగ్రికల్చర్కి ఏదైతే కేటాయించిన ఇలా టీవీలలో కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ 2.83 అంటే 2,83,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించారో గత సంవత్సరం 1,51,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ రోజు వ్యవసాయము, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వేరువేరుగా ఉండేవి. ఇలా మూడింటిని మిలికితం చేసి అంటే సాగునీటిని అందులోకి తీసుకొచ్చిండ్రు, గ్రామీణాభివృద్ధిని అందుకే తీసుకొచ్చిండ్రు, వ్యవసాయం, ఈ మూడు కలిస్తే 2,83,00,000 అనేది చాలా తక్కువ గత సంవత్సరంతో పోల్చుకుంటే. నెక్స్ట్ మనం విద్యను తీసుకుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వచ్చినప్పటి నుంచి మేము విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ. గత సంవత్సరం 94,850 కోట్లు కేటాయిస్తే ఇవాళ దాదాపు 99 కోట్లు కేటాయించింది. అంటే కేవలం 4,400 కోట్లు ఎక్కువ కేటాయించి పెరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య, పెరుగుతున్నటువంటి జీవన ప్రమాణ స్థాయి, సాంకేతిక విద్యకు అనుగుణంగా ఈ బడ్జెట్ని ఎట్లా సరిపెడుతుందో కూడా ఒకసారి చెప్పాలి. అదేవిధంగా హెల్త్కు కూడా లాస్ట్ టైం 64,999 కోట్లు కేటాయిస్తే ఈసారి కేవలం 69,000 కోట్లు. గత సంవత్సరమే ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా అనేక రోగాలు, అనేక బీద వాళ్ళకు అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి కూడా వైద్య సేవలు అందలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే మన దేశానికి వచ్చి సర్వేలు చేసి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అంటే లాస్ట్ టైం 64,999 కోట్లు ఇస్తే దేశంలో దాదాపు 27% పబ్లిక్కు వైద్య సదుపాయం అందలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇలా కేవలం ఇంకో 4 కోట్లు కేటాయించి పెరుగుతున్న జనాభా సంఖ్యకు ఏ విధంగా సరిపెడతారో కూడా చెప్పాలి. అంతేకాకుండా ఇలా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే జీఎస్టీనో అంటే అశాస్త్రీయంగా ఉన్నటువంటి జీఎస్టీ అయితేనేమి, నోట్ల రద్దు 8 నవంబర్ 2016 రోజు తీసుకున్నటువంటి నోట్ల రద్దు వల్ల నల్లధనం అంతా వస్తుంది, అంతా వైట్ అవుతుంది అన్నారు. ఇవాళ దానివల్ల దేశవ్యాప్తంగా 6 లక్షల పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు అయితే అంటే అట్లీస్ట్ ఒక్కొక్క పరిశ్రమలో మినిమం 10 మంది పనిచేసే పరిశ్రమల నుంచి 200-2,000 వరకు పనిచేసే పరిశ్రమలు మూతపడ్డాయి. మూతపడడం వల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే యాజమాన్యాలకు నష్టం అనుకుంటారు. కానీ ఆ యొక్క పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు వాళ్ళకు వచ్చే నెలవేతంతో బయట ఏదైనా వస్తువులు కానీ వైద్యానికి ఖర్చు పెడితే కానీ, ఆహార పదార్థాల కోసం ఖర్చు పెడితే కానీ ఆ కొనుగోలు శక్తి వల్ల దేశానికి వచ్చే ఆదాయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కానీ నిర్మలా సీతారామన్ గారు దృష్టిలో పెట్టుకోలేదు. దాన్ని ఏ విధంగా పూడుస్తారు? ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఒక 45 ఏళ్ల కిందట ఏ విధంగా అయితే నిరుద్యోగత ఉందో అంటే మీరు చూసింటారు ఆకలి రాజ్యం అని 1970s సినిమా వచ్చింది కమల్ హాసన్ గారిది. అంటే నిరుద్యోగం మీద బాగా ఎక్స్పోజ్ చేసినటువంటి సినిమా. ఆ రోజు ఉంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఉన్నప్పుడు ఉన్నటువంటి రూపీ విలువ ఏంటి డాలర్తో పోల్చుకుంటే, ఇవాళ ఉన్నటువంటి రూపీ విలువ ఏంది? అదేవిధంగా వ్యవసాయానికి ఎక్కడ కూడా మీరు చూడండి, వ్యవసాయానికి సబ్సిడీలు కానీ ఎంఎస్పి రేటు గురించి ప్రస్తావించలేదు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను ఒక రుణమాఫీని తప్ప అన్నీ బాగున్నాయన్నటువంటి స్వామినాథన్ గారు కూడా రుణమాఫీని వద్దని చెప్పలే. 5 ఏళ్ళకోసారి ఎలక్షన్ల టైంలోనే మీరు రుణమాఫీ చేస్తారు, మిగతా 4 ఏళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది? అంచేత రైతు పండించిన పంటకు మార్కెట్ ధర కంటే 50% ఎక్కువ ఇవ్వాలి. అంటే ఒక 2,000 మార్కెట్ ధర ఉంటే ఒక 1,000 రూపాయలు కలిపి 3,000 ఇవ్వండి, రుణమాఫీలు అక్కర్లేదని చెప్పిండు. మరి దాన్ని భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు అమలుపరచడం లేదు? ఈ బడ్జెట్లో దాన్ని ఊసే ఎత్తలేదు. అదేవిధంగా ఇవాళ కూరగాయల అమ్మకానికి కూడా చాలా పెద్దపీట వేస్తున్నామన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ 6 ఏళ్ల కాలంలో ఎన్ని మీరు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ను అలాట్మెంట్ చేసి రుణమాఫీ గురించి చెప్పారు కాబట్టి అంటే రుణమాఫీ అనేది ఖచ్చితంగా ఇప్పుడు తాత్కాలికంగా కొంతమంది రైతులకు ఉపశమనాన్ని కలిగించినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా చూస్తే అది అసలు ఆ రంగానికే మంచిది కాదు, దేశంలో ఉన్న రైతులకు అది మంచిది కాదు అనేటువంటి ఒపీనియన్ ముందుగానే చెప్పడం జరిగింది. సో నేను ఏమంటున్నాను, మీ పేరేముండే కదా నందు గారు, 89లో దేవిలాల్ గారు ఉప ప్రధాని ఉండి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 10,000 రుణమాఫీ చేసిండు. ఎక్కడికి పోయింది దేశం? ఏమి ఎన్నుకోలే. అదేవిధంగా యూపీఎఫ్ 1 గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయల ఏకకాలంలో రుణమాఫీ చేసిండ్రు. ఎక్కడికి పోయింది దేశం? ఇంకా చాలా ఎత్తుకే ఎదిగింది. ఇవాళ రుణమాఫీ చేయడం వల్ల నష్టం వస్తుంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఎన్డీఏ ప్రభుత్వం చెప్తుంది. సరే దాన్ని పక్కకు వెళదాం. రుణమాఫీ లేకున్నా సంవత్సరానికి 2 పంటలు తీసే రైతులకు ఆ పంటకు గిట్టుబాటు ధర అంటే ఎంఎస్పి రేటు కంటే కూడా ఒక 50% అదనంగా ఇస్తే రుణమాఫీ డిమాండ్ రాదు. కడుపు కాలినప్పుడు టిఫిన్ చేసినా అన్నం తినాలనిపించదు తాత్కాలికంగా. అటువంటి దానికి ఈ యొక్క బడ్జెట్లో ఏం రూపకల్పన చేశారు? ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇలా దేశవ్యాప్తంగా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత కోట్లల్లో ఉంది. ఆ నిరుద్యోగ యువతకు మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఏంది?
మీరు ఏ విధంగా ఉపాధి కల్పన లేదా ఉద్యోగాల కల్పన చేస్తారనేది బడ్జెట్లో ఎక్కడూ లేదు. రంగాల వారికి మనం మళ్ళీ స్పెసిఫిక్గా మనం మాట్లాడదాం. అంటే టోటల్గా బడ్జెట్ పరంగా అంటే ఎక్కడా కూడా బడ్జెట్ పైన సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం కల్పించట్లేదు ఆయన మాటల ద్వారా. సో బడ్జెట్ని బట్టి మీకేమనిపిస్తుంది, బడ్జెట్ ఏ విధంగా ఉంది అనిపిస్తుంది? సో ప్రణయ్ గారు అంటే స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు సే ఇప్పుడు విద్యార్థులకు కానీ లేదంటే నిరుద్యోగ అంశాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఈ బడ్జెట్లో ఎంతవరకు సహకరించబోతున్నారు? యాక్చువల్గా బడ్జెట్ అనేది చాలా బాగుంది కూడా, కానీ హాట్ కేక్ అన్నది తెలంగాణకు రావట్లేదు. ఎందుకంటే కన్నా ఏదైతే పొలిటికల్ క్రైసిస్ వీళ్ళకు స్టేట్కి సెంట్రల్కి పొలిటికల్ సమన్వయం లోపం ఉండడం వల్ల ఏదైతే కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఇంకా చాలా స్కీమ్స్ కానీ ఇప్పుడు సాగర్ మిత్రాన్ని కొత్త తీసుకొచ్చారు. ఇంతకుముందు మన PMKY అని ఉంటుండే స్కిల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్, అయితే నయా రోషన్ అని కానీ DDGKY అని కానీ ఏదైనా కానీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లేదు, వాళ్ళకి బీజేపీ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్లోనే బాగా జరుగుతున్నాయి. మన తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి నడగట్లేదు. ఎందుకంటే కన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ పబ్లిష్ అయిపోతుందని తెలంగాణ గవర్నమెంట్ అనుకొని చేయలేకపోతుంది. ఏదైతే కన్నా ఇండియాలో మన బడ్జెట్ పెట్టింది మన తెలంగాణకు కూడా రావాలని కోరుకుంటున్నాం. రైట్. ఇక బోస్ గారు ఉన్నారు. సో బోస్ గారు, ఎస్ సార్, మీరు చెప్పండి. అంటే మొత్తం 16 సూత్రాలతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాము అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో విద్యకి వైద్యకి కూడా పెద్దపీటనే వేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. సో బడ్జెట్లోని అంశాలు మీకు ఏ విధంగా అనిపించాయి? అసలు ఈ బడ్జెటే ప్రధానమంత్రికి నమ్మకం లేనటువంటి ఆర్థిక మంత్రి సీతారామన్ గారు ప్రవేశపెట్టడం అనేది విడ్డూరం. ప్రధానమంత్రి గారు ఆర్థిక మంత్రి లేకుండానే బడ్జెట్ రివ్యూలన్నీ కూడా ఆయన చేశారు. చాలామంది మంత్రులు, చాలామంది పొలిటీషియన్స్, మేధావులు కూడా చెప్పారు, నీకు నమ్మకం లేకపోతే సీతారామన్ గారిని పక్కన పెట్టి నమ్మకమైన వాళ్ళతో బడ్జెట్ పెట్టమన్నారు. నమ్మకం లేని వాటికి బడ్జెట్ పెట్టేది ఒకటి. రెండోది ఏంటంటే ఈ బడ్జెట్లో ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం చూపించలేదు ఒకటి. రెండోది ఈ దేశం ఎదుర్కొన్నటువంటి నిరుద్యోగ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపించలేదు. వ్యవసాయం గురించి చెప్తా ఉన్నారు. వ్యవసాయం గురించి ఏదో మార్పులు తెచ్చాం, పథకాలు పెట్టాం అంటున్నారు. గిడ్డంగులు కడతా ఉన్నారు. PPP కింద గిడ్డంగులు కడతారు. గిడ్డంగులు కట్టినంత మాత్రాన వాళ్ళ ఆదాయం డబుల్ ఎట్లా అవుతుందని అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఆదాయం డబుల్ కావాలంటే స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్ అమలు చేయాలి. మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థను తీసేయాలి. అది కూరగాయల్లో కానివ్వండి, లేకపోతే వీటిలో కానివ్వండి, లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిలో కూడా దళారులు లేకుండా చేస్తే ఆ వ్యవస్థను నిర్మూలించి ప్రభుత్వం ఒక మంచి వ్యవస్థను పెడితే దాన్ని డబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పితే మరొకటి కాదు. దీనికి తోడు ఈ కార్మిక వర్గానికి వాళ్ళు ఆశిస్తున్నటువంటి పెన్షన్, రిటైర్ అయినటువంటి కోట్ల మంది పెన్షన్ గురించి చూస్తున్నారు. పెన్షన్ 6,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు దాంట్లో బడ్జెట్లో చెప్పలేదు. రెండోది వీళ్ళకి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ని ప్రైవేట్ పరం చేస్తామని కొత్తగా తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్ని ప్రైవేట్ పరం చేయటం అంటే బ్యాంకుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలి అంటే, రెండు అంటే మన ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేస్తామని ఒక పక్కన చెబుతూ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా 100 మేము ఎయిర్పోర్ట్లు కడతామని, అంటే రంగాల వారీగా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఆచారం ప్రకారమే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు మీరైతే వ్యవసాయం గురించి వచ్చేసరికి MS స్వామినాథన్ ఏవైతే సూచనలు సలహాలు చేశారో అవి ప్రవేశపెడితే బాగుంటుందని మీరు చెప్తారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 16 సూత్రాలతోని ఏవైతే రైతులకు, చిన్నకారు రైతులకి అభివృద్ధి పరిచే విధంగా ఉన్నాయి అంటున్నారో వాటితో సాధ్యం కాదంటారా? వారు కేటాయించిన బడ్జెట్కి సంబంధించి మీకేమనిపిస్తాం? వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ తక్కువ, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానం తప్పు. పరమైనటువంటి మార్పులు చేయకుండా చిన్నగా పైగా ఏదో పథకాలు పెట్టి మేము పథకాలు అమలు చేస్తాం, దాని మూలంగా రైతుల యొక్క బడ్జెట్ ఆదాయం పెరుగుతుంది అనే దానికి మాకు నమ్మకం లేదు. అది వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ కూడా సరైనది కాదు, వాళ్ళు పెట్టే విధానం కూడా సరైనది కాదని చెప్పి మేము భావిస్తాం. కవిత, ఒకసారి అంటే వ్యవసాయం గురించి మనం అనుకున్నాం, రంగాల వారీగా ఒకసారి మాట్లాడదాం అనుకున్నాం. వ్యవసాయం గురించి మనం ముందుగా మాట్లాడినట్లయితే
అంటే ఎంతవరకు ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ విషయంలో ఎంతవరకు సపోర్ట్ చేయబోతుందంటే ఇప్పుడు 2.8 లక్షల కోట్లు మేము కేటాయించామంటున్నారు, 6.11 కోట్ల మందికి బీమా మేము ఇచ్చామని చెప్తున్నారు. అంటే రైతులకు సంబంధించి ఆత్మహత్యలను కూడా రైతుల ఆత్మహత్యలను కూడా మేము తగ్గిస్తామంటూ కంకణం కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. చూస్తున్నాము 6.11 కోట్ల మందికి బీమా ఇచ్చామని చెప్తున్నారు. అలాగే నీటి లభ్యత లేని 100 జిల్లాలకు గుర్తించామన్నారు. ఆధునిక వ్యవసాయానికి ప్రోత్సాహం, 20 లక్షల మంది రైతులకి సోలార్ పంప్ సెట్లు అందిస్తామంటున్నారు. రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి, వర్షాభావ జిల్లాలకి అదనంగా నిధులు. అంటే సంహవ్ ఓవరాల్గా అన్ని రకాలుగా వ్యవసాయాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మేము చర్యలు తీసుకుంటాం, రైతుల ఆత్మహత్యలను మేము తగ్గిస్తాం అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ మీరు చెప్పారు అంటే అసలు ఈ బడ్జెట్ అంతా అబద్ధాలతో కూడుకుందని మీరు ఒక మాట అన్నారు. అలాగే వ్యవసాయం గురించి మనం మాట్లాడుకుంటే ఎలొకేషన్ సరిపోలేదని మీ ఉద్దేశమా, లేకపోతే ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి ఈ విధానాలు సరిపోవనా, కొత్త విధానాలు ఏదైనా అవసరం ఉందని? యాక్చువల్గా బడ్జెట్ అలొకేషన్స్ ఏవైతున్నాయో 2.83 lakh crores మేము పెడతా ఉన్నామని చెప్పారు. వాట్ ఈస్ ద స్పెండింగ్ రేట్ ఆఫ్ ద బడ్జెట్ ఫర్ ఎవ్రీ ఇయర్? లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి 1.8 lakh crores వాళ్ళు స్పెండ్ చేశారా? లేదు. ఇప్పుడు ఫార్మర్స్ని ల్యూర్ చేయడానికి 2.83 lakh crores పెట్టారు. సో అన్లెస్ ఇట్ ఈస్ బీయింగ్ స్పెండ్, అప్పుడు మాత్రమే మనం నిజంగా ఈ బడ్జెట్ అలొకేషన్ కరెక్ట్ ఉందా లేదనేది చెప్పొచ్చు. రెండవది, ఇండియన్ వ్యవసాయం ఇప్పుడు ఎట్లా అయిపోయింది అని అంటే గ్రీన్ మెథడ్స్ను యూజ్ చేసి, సస్టైనబుల్ మెథడ్స్ని యూజ్ చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే చెప్పింది. ఈ ఇయర్ గ్రీన్ మెథడ్స్ను యూటిలైజ్ చేసుకోవడానికి, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడానికి, సస్టైనబుల్ మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఎట్లాంటి కేటాయింపులు లేవు. సెకండ్ థింగ్, 16 పాయింట్ ఫార్ములా ఏదైతుందో ఇదంతా 16 పాయింట్ ఫార్ములా ఫర్ ద అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏదైతే వాళ్ళు తీసుకుంటున్నటువంటి విధి విధానాల్లో భాగంగానే చెప్తున్నారు కదా. అది కూడా అంటే మేము రసాయన ఎరువులను మేము దూరం చేస్తాము, న్యాచురల్ అంటే దూరం చేస్తాం. ఏంటి రోడ్ మ్యాప్? లాస్ట్ ఇయర్ కూడా వి విల్ డూ సంథింగ్ అని చెప్పారు. బై 2022 వరకల్లా ఫార్మర్స్ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. ఎట్లా రెట్టింపు చేస్తారు? మీరు సోయింగ్ నుండి మొదలుకుంటే మార్కెట్లో ఒక రైతు తన ధాన్యాన్ని, తన పండించినటువంటి పంటను అమ్ముకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఫుడ్ ప్రైసెస్ గత 40 నెలలల్లో 14.5% ఆఫ్ ఫుడ్ ప్రైసెస్ పెరిగినాయి. ఫుడ్ ప్రైసెస్ పెరిగితే ఆదాయం ఎవరికి రావాలి? రైతుల యొక్క ఆదాయాలు పెరగాలి. పోగా రైతుల యొక్క ఆదాయము 2.73% తగ్గింది. దీన్ని పెంచడానికి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి స్పెసిఫిక్ రూట్ మ్యాప్ అనేది లేదు. సెకండ్ థింగ్, ఇరిగేషన్కి సంబంధించినటువంటి మెకానిజంలో ఇరిగేషన్ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని చెప్పారు. తర్వాత కృషి సించాయి యోజన తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాని యొక్క ఎక్స్టెండబుల్ ఫార్ములేషన్స్ ఏమున్నాయి? అది లేదు. తర్వాత ఈ 16 పాయింట్ ఫార్ములాలో కూడా రాష్ట్రాలకు కొన్ని చట్టాలు వీలు చేసి, ఈ చట్టాలు అమలు చేసినటువంటి రాష్ట్రాలకే మేము ఎంకరేజ్మెంట్ ఇస్తామని చెప్పేస్తే కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతుందో ఈ కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఈ రకంగా కండిషన్స్ని పెట్టేసి డైల్యూట్ చేసేసి వ్యవసాయాన్ని కూడా తన గుప్పిట్లోకి తీసుకోవడం అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే లోకల్ లెవెల్లో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకుండా, మార్కెట్ మెకానిజంలో ఉన్నటువంటి మిడిల్ మెన్ని తీసేయకుండా, అండ్ ఎంఎస్పి ప్రైస్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఓవర్కమ్ చేయకుండా, గ్రీన్ మెథడ్స్ని ఎక్స్టెండ్ చేయడానికి, అంటే ఫెర్టిలిటీని పెంచడానికి కానీ, తర్వాత సాయిల్ మాయిశ్చర్ని ఇంక్రీజ్ చేయడానికి కానీ, తర్వాత ఇన్ని సంవత్సరాలలో కోల్పోయినటువంటి ఇరిగేషన్ ఇంటెన్సిటీని మళ్ళీ పొందడానికి కానీ స్పెసిఫిక్ మెజర్స్ ఇంకా తీసుకొని ఉంటే బాగుంటుంది. బట్ ఇప్పటివరకు తీసుకున్నటువంటి ఈ ప్లాన్స్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే సో దట్ వుడ్ బి వెరీ నైస్. హర్షవర్ధన్ రెడ్డి గారు, మీరేం చెప్తారు? ఇంతకుముందు మీరు చెప్తున్నారు అంటే ఎంత ఎలోకేట్ చేస్తున్నారు రైతులకి నిజంగా వ్యవసాయానికి అనేది ఇంపార్టెంట్ థింగే. ఖచ్చితంగా 2.83 లక్షల కోట్లు కేటాయించారు. అలాగే రైతు ఆత్మహత్యలను తగ్గించడానికి, రైతులకు రుణాల అవైలబిలిటీని పెంచడానికి కిసాన్ క్రెడిట్తో మరిన్ని రుణాలు పెంచుతామంటున్నారు, గోదాములు నిర్మిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ పరపతి లక్ష్యం 15 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాల లక్ష్యం 15 లక్షల కోట్లు అని చెప్తున్నారు. అంటే ఇది అంటే రైతులకి రుణమాఫీ అనేది కాకుండా వ్యవసాయం చేయడానికి వాళ్ళకి రుణాలను ఇవ్వడం ద్వారా మరింత సపోర్ట్ మేము ఇవ్వగలుగుతాం, గోదాములు నిర్మిస్తామని చెప్తున్నారు. బడ్జెట్ ఎలొకేషన్ కూడా బాగానే ఉంది కదా. అంటే 2014 కంటే పూర్వం కూడా అనేక బ్యాంకులు కూడా రైతులకు రుణాలు ఇస్తుండే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో డైరెక్ట్ వచ్చి రుణాలు ఇవ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి, లక్షల వేల కోట్ల, దాదాపు $1 ట్రిలియన్ అని కూడా చెప్తారు మోడీ గారు. కానీ అక్కడ కేటాయింపులు లేవు, అది మంజూరు లేదు. కేటాయింపులు ఉన్నంతగా మంజూరు లేదు, ఖర్చు కూడా కావడం లేదు. ముఖ్యంగా ఏం చెప్తా ఉన్నానంటే మీరు ఇవాళ కూడా చూసుకోండి, మీ రిపోర్టర్ ఎవరున్నా కూడా నారాయణపేట కొడంగల్ దగ్గర కందుల కొనుగోలు లేక రైతులు నెల రోజుల నుంచి మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారు.
అంటే తాము పండించిన పంట ఒక రైతు కేవలము పాస్బుక్ చూపించి 2 క్వింటాలు మాత్రమే అమ్మాలట, 2 క్వింటాలే కొంటారట. మరి అంటే రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేసే శక్తి కేంద్ర ప్రభుత్వ యాజమాన్యానికి కానీ, యంత్రాంగానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో నూతన గోదాములు నిర్మించడానికి కూడా వారు సహాయం చేస్తాము అని నేను అందుకే చెప్తా ఉన్నా. 2000 నందు గారు 2015-16 వార్షిక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మీరు ఒకసారి క్లిప్పింగ్ తీయండి. ఆ రోజు కూడా ఏం చెప్పారంటే ఖచ్చితంగా మండలానికి 2 గిడ్డంగులు కట్టిస్తాము, ఇది మా బడ్జెట్లో మేము పొందుపరుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు పొందుపరిచిన బడ్జెట్లోనే పొందుపరిచినామన్నారు. అంటే దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. మండలానికి 2 గిడ్డంగులు అంటే దేశవ్యాప్తంగా ఎన్ని కావాలి? అంటే కేవలం ప్రకటనలకు తప్ప ఇవాళ చాలా ఆర్భాటంగా అందరూ బేషుక్ అనుకోనికే లక్షల కోట్లు కేటాయిస్తారు తప్ప రేపటి నుంచి అది ఆచరణలో ఉండదు. మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ బడ్జెట్ పెడతారు, మళ్ళీ మీరు మైకుల ముందర పెడతారు, మేము ఇట్లే మాట్లాడతాం. అంటే బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ మంజూరీ జరగట్లేదు, ఖర్చు చేయడం లేదు అంటున్నారు. ఒకవేళ అది కనుక జరిగితే సరిపోతుంది. ఖచ్చితంగా ఆహ్వానిద్దాం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా బడ్జెట్లు కేటాయించి ఆ యొక్క నిధులు కూడా మంజూరు చేసి ఆ నిధుల మంజూరీ వల్ల అక్కడ సత్ఫలితాలు వస్తే అందరూ కూడా ఆహ్వానించదగ్గదే. అప్పుడు నేను విమర్శించిన జనం ఒప్పుకోరు. అరే ఇంత డెవలప్ అవుతుంటే ఇంత డబ్బులు మంజూరు చేస్తే ఎందుకు విమర్శన అనుకుంటే జనం లోపల వస్తుంది. కాబట్టి అప్పుడు మనం తప్పట్లేదు. కేవలం మంజూరు లేక కేవలం కేటాయింపులకే పరిమితమైనటువంటి బడ్జెట్లు. మీరు ఇంతగానో డిబేట్లు పెట్టిండ్రు కదమ్మా. లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు జరిగినాయి, ఎన్ని ఖర్చు అయినా కూడా డేటా తీస్తే మమ్మల్ని మీరు అడిగేది ఉండదు. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయకుండా ఈ ఇయర్ మేము రైతుల కోసం, మహిళల కోసం, సామాన్య ప్రజల బడ్జెట్ ఇది అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ప్రస్తావించిన అంశాల్లో ఏ ఒక్కటి కూడా రైతులకి యూజ్ అయ్యేది లేదంటారు. 2020 ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఆ రోజు రైతులను మేము మోసం చేస్తాం, రైతులను మేము పట్టించుకోం, రైతులను పక్కెడతామని చెప్పలే. అవ్వాల కూడా ఇంతకన్నా మంచి తీయని మాటలే చెప్పిండ్రు. రైతే ఈ రాజ్యానికి రాజు, రైతు లేనిదే మేము లేము, రైతుకు చాలా మంచిగా చేస్తామన్నారు. అంటే ఈ 1 ఇయర్లో ఏం చేయలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన మాటలు మాత్రమే చెప్తోంది, చేతలు లేవు అని చెప్పేసి అని అంటారు. రైట్ హర్షవర్ధన్ గారు, ఆ మాటకు వస్తే గత ప్రభుత్వాల గురించి కూడా తవ్వి తీయాల్సి వస్తుంది. అది అంటే ఇది కేవలం అంటే నా ఉద్దేశం ఏంటంటే రైట్ అంటే మనం ప్రజెంట్ ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏ విధమైన ఓవరాల్ కేటాయింపులకి ప్రాక్టికల్ గా అప్లికేషన్ కి డిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నేను ఉండదనైతే వీకాన్సే ఎగ్జాక్ట్ గా ఎంత శాతం ఉంటుంది అనేది నో అయ్యా చెప్పండి. చాలా తక్కువ ఉంటుంది. అంటే కేటాయింపులకు మంజూరికి చాలా తక్కువ ఉంటుంది తేడా. కానీ ఇక్కడ ఏముంది, అసలు మంజూరీ లేనే లేదు. మీరు అమృత్ సిటీనే ఎగ్జాంపుల్ తీసుకోండి. డిపిఆర్ల పేరిట దాదాపు 11 పట్టణాలు తెలంగాణలో సెలెక్ట్ చేసుకుంటే ₹1,00,000 డిపిఆర్ ఇచ్చిండ్రు. మా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి 168 కోట్లు కేటాయించినామన్నారు, ₹1,00,000 డిపిఆర్ ఇచ్చిండ్రు. 168 కోట్లు ఎక్కడ, ₹1,00,000 ఎక్కడ? ఈ వ్యత్యాసాన్ని తీయండి నందగారు. ప్రధాన వ్యత్యాసం ప్రజల్లో నుంచి వస్తున్నామండి, మాకు తెలిసి లెక్కలన్నీ. ప్రధాన వ్యత్యాసం కేటాయించిన వాటిని ఖర్చు పెట్టకపోవడం వల్ల ఎందుకు కేటాయిస్తారు నందుగారు? ఎందుకు కేటాయిస్తారు? ఖర్చు పెట్టాలనే కదా. ఖర్చు జరగట్లేదు, ఖర్చు జరగకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. బోస్ గారు మీరేమంటారు? అంటే విధి విధానాల రూపకల్పన అనేది ఇక్కడ అంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే, ఒకటి ఎలోకేట్ చేయడం, ఒకటి రెండోది రోడ్ మ్యాప్, ఒకటి మూడోది వారు వరకు రైతుల వద్దకు చేరేందుకు గాను కృషి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా ఖచ్చితంగా దాని మీద ఉంటుంది. కేవలం ఎలోకేట్ చేసింది ఖర్చు అవ్వడం లేదు అంటున్నది అనేది నిజమే, ఖచ్చితంగా నేను కాదనట్లేదు. అది కేవలం ఇప్పుడు ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ కాదు, లేదంటే అంతకుముందు గవర్నమెంట్స్ కాదు, ప్రతిసారి జరుగుతున్న మాటే. సో ప్లీజ్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు 2 ఒకటి ఉంటే చేరుతవి, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేని వల్ల చేరతలేవని వాళ్ళు అభియోగం మోపుతారు. మరి ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఎంతమంది రైతులు ఢిల్లీ వరకు పాదయాత్రలు చేసిండ్రు, వాళ్ళ ప్రభుత్వాలే కదా. మోడీ నియమించిన వ్యక్తే కదా అక్కడ ముఖ్యమంత్రి ఉన్నది. లక్షల మంది మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే ఢిల్లీకి వెళ్తున్నారు. మరి అంటే అక్కడ కోఆర్డినేషన్ లేదా? కేటాయింపులు లేవండి. దీనికి అంతరికి మీనింగ్ ఏంటంటే కేటాయింపులు ఉన్నాయి, మంజూరు లేదు. మంజూరు లేనప్పుడు ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తాడు? మీరు అంటున్నారు ముఖ్యమంత్రులు సహకరించినప్పుడు, వేరే ప్రాంతీయ పార్టీలు సహకరించినప్పుడు తప్పది. ప్రాంతీయ పార్టీల మీద నెపం నెట్టొద్దు.
ప్రాంతీయ పార్టీలు కొన్ని అడిగితే కూడా ఇస్తారు. ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం ఇంపార్టెంట్ అని చెప్పేసి అని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు సహకరించడం లేదు అనేది నా ఉద్దేశం. లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నారు. ఇవాళ ఉదాహరణ తీసుకుందాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా అడుగుతుంది, ఇస్తున్నా మరి? వీరి భాగస్వామ్యం కూడా ఉంటుంది కదా అనేది నా ఉద్దేశం. సహకరించడం లేదా నేను చెప్పట్లేదు. భాగస్వామ్యం అలోకేట్ చేయాలి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. కానీ వీళ్ళ శాంక్షన్ చేయట్లేదు కదా, కేవలం మనం కేంద్రం మీద దేర్ ఈజ్ నో శాంక్షనింగ్. మనం కేంద్రం మీద నెట్టేస్తే సరిపోతుందా అనేది నా ఉద్దేశం. కేంద్రం డబ్బులు ఇవ్వాలి కదా, కేంద్రం కేటాయించి ఉక్కిపెడితే అయిపోద్దా? మీరే చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. ఇప్పుడు నన్ను దొరకొచ్చినా కూర్చుని పెట్టినావు, నాకు మైక్ ఇస్తేనే కదా మాట్లాడతా, మైక్ ఇవ్వకపోతే అనలే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు కేటాయిస్తేనే కదా అక్కడ అభివృద్ధి ఏదో దాని సత్ఫలితాలో దుష్ఫలితాలో తెలిసేవి. అవేవీ లేనప్పుడు ప్రతి సంవత్సరం ఇది దరిద్రం ఏంటంటే 5 నెలలకు ఒకసారి కూడా లేదు బడ్జెట్. చూస్తున్నాగానే 11 నెలలకు మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది. ఇది పాతది మర్చిపోతాను నేను. అందుకే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మళ్ళీ డిబేట్ పెట్టినా సరే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కేటాయించినటువంటి బడ్జెట్ ఏ స్థాయిలో మంజూరు చేయబడ్డవి, ఎంత శాతం పూర్తిగా నిధులు కేటాయించబడ్డవి, అది మంజూరు కాబట్టి అది తీయండి, అప్పుడే తెలిసిపోతుంది. ప్రజల్లోపల నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసండి చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. రోడ్లు లేవు, డిపిఆర్లకు డబ్బులు ఇవ్వడం లేదు, సర్వేలకే డబ్బులు లేవు, ఇంకెక్కడి నుంచి వస్తుంది డెవలప్మెంట్? విల్ టాక్ అబౌట్ దట్. సో మీరేమంటారు బోస్ గారు? విధానపరమైనటువంటి నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందండి. రైతు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటన్నది అందరికీ తెలుసు. ఈ బడ్జెట్ సరిపోదన్నది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. మొత్తం భారతదేశానికి ఈ బడ్జెట్ సరిపోదనేది. రెండోది ఏంటంటే రైతు ఈరోజు అనుకుంటే రైతు ఇన్పుట్ ఏదైతే ఉందో ఇత్తనాలు సరైనవి దొరకట్లేదు, మోసం జరుగుతూ ఉంది. ఎరువులు బోగస్ ఎరువులు జరుగుతూ ఉన్నాయి. ఈ రెండింటి మీద ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎవరైతే తప్పుడు విత్తనాలు సప్లై చేశారో వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎన్ని శిక్షలు వేశారు, ఎంతమందిని జైల్లో పెట్టారు, అట్లాగే ఎరువులు పనికిరాని ఎరువులు సప్లై చేసినటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఈ రెండింటి మీద తీసే కొంతవరకు అతనికి ఉండదు. రైతులు చచ్చిపోతున్నారు కానీ వ్యాపారస్తులు చచ్చిపోవట్లే. కాబట్టి రైతులకు న్యాయం చేయాలంటే వీళ్ళ మీద యాక్షన్ ఉండాలి. రెండోది ఏంటంటే వీళ్ళు ఏదైతే వ్యవసాయం చేస్తున్నప్పుడు వ్యవసాయానికి ఆధారం ఉన్నటువంటి ఈ వ్యవసాయ కూలీలకు లాస్ట్ టైం బడ్జెట్లో 10,000 కోట్లు తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు ఎంత కేటాయించారన్నది చూడాలి. వాళ్ళకు ఉన్నటువంటిది అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనుసంధానం చేసినప్పుడు ఎలాంటి నిర్ణయం చేశారన్నది. మూడోది ఏంటంటే గిడ్డంగులు కట్టినంత మాత్రాన వాళ్ళకి లాభం జరుగుతుందని నేను అనుకోను. కోఆపరేటివ్ సొసైటీలు పెట్టాలి. కోఆపరేటివ్ ద్వారా వాళ్ళు ధాన్యాలు అలా ఉత్పత్తులు ఏవైతున్నాయో ఉత్పత్తులు అమ్ముకునేటట్టు పరిస్థితి చూడాలి. అప్పుడే వాళ్ళకి లాభం జరుగుతుంది. మధ్య దళారీ వ్యవస్థని కంట్రోల్ చేయటం, దళారీ వ్యవస్థ లేకుండా చేస్తే అప్పుడు రైతుకు లాభం జరుగుతుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. దాంతోపాటుగా క్యాలిక్యులేషన్ విధానం ఏదైతే ఉందో స్వామినాథన్ కమిటీనే శిరసా వహించాలి. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మోడీ కూడా ఒప్పుకున్నాడు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు మేము అమలు చేస్తాం. అమలు చేయటువంటి గిడ్డంగులకు అర్థం కాదు కదా. ఆయన సిఫార్సుల్లో గిడ్డంగులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటు తేల్చమన్నాడు. ఆయన ఉత్పత్తులకు రేటులు తెలిస్తే ఆ రేట్ ఏ రకంగా ఇవ్వాలి, ఎట్లా ఇప్పించాలన్నది ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఏంటంటే డైరెక్ట్గా రైతుకి కొంత సబ్సిడీ ఇవ్వడానికి లేకపోతే ఇన్సూరెన్స్ కట్టడానికి మేము కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తామంటున్నారు. ఏమవుతుందంటే ఇప్పుడు రాజకీయమైనటువంటి కాంపిటీషన్ పెరుగుతుంది. మేము ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనేది కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవాలని చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చామని కాబట్టి మాది ప్రచారం అని వీళ్ళు చేస్తున్నారు. అట్లా కాకుండా ఈ సమస్యను పరిష్కారం మనందరం భారతీయులు. ఈ భారతదేశంలో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటి, ఈ రెండు కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే దేనికంటున్నారంటే అది ఇక్కడ ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం అండి. వాళ్ళు ఇచ్చే సబ్సిడీ ఏదైనా ఏ రూపంలో ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంది తప్పితే నేను డైరెక్ట్గా ఇస్తాను ఫెడరల్ వ్యవస్థకు విచ్ఛిన్నం చేసినట్టు దాని వ్యతిరేకం. ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం చేస్తూ నేను రైతుకు న్యాయం చేస్తానని ఎట్లా అంటారన్నది సరైనది కాదు. కాబట్టి ఫెడరల్ వ్యవస్థని లక్షణాలను కాపాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ రైతుకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి విధానాలు ఎవరైతే మోసం చేస్తున్నారో మోసకారులకి శిక్ష ఉండాలనేది కోరుతున్నాం. రైతుకు న్యాయం జరగాలని కోరుతున్నాం. రైతు పండించినటువంటి ఉత్పత్తులకి మార్కెట్ కావాలని మార్కెట్లో మేము చాలా సౌలభ్యాలు తీసుకొస్తున్నాం. దాన్ని ఏమంటే సరళీకరణ చేస్తున్నారు. అంటే సరళీకరణ అనేది ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తాం. ప్రైవేట్ వాళ్ళు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళ ఉత్పత్తులు అని కొంటారు. నిన్నగాక మొన్న మిర్చి 10,000 రూపాయలు ఉంది క్వింటాలు. తర్వాత ఒక 1,000 రూపాయలు ఇమ్మీడియట్గా తగ్గిపోయింది, 2,000 రూపాయలు. తగ్గిపోవడానికి కారణం ఏంటి? వారం రోజుల్లోనే ఎందుకు తరుగుతుంది, దీనికి ఎవరు బాధ్యులు అన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.
కాబట్టి ఈ దళారులు ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో సిచ్యువేషన్, మన ఉల్లిపాయలు కూడా అంతే, ఉల్లిపాయలు 200కి వెళ్ళింది, మళ్ళీ 20 రూపాయలకి వచ్చింది, మళ్ళీ 120 రూపాయలకి వెళ్ళింది. ఎవరు దీనికి ఈ మ్యాజిక్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ మ్యాజిక్ అండగా ఉన్నారు. రాజకీయ వ్యవస్థ అండగా లేకుండా ఈ దళారులు ఎవరు కూడా ఈ మ్యాజిక్లు చేయడానికి అవకాశం, ఈ దోపిడీ చేయరు. కాబట్టి ఈ మ్యాజిక్ అరికట్టి ఈ దళారుని, మాయాబజార్లో ఉన్నటువంటి దళారుని అరికడితే Yes, అంటే దళారీ వ్యవస్థ గురించి ఎప్పటి నుంచో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. దళారీ వ్యవస్థను తీసేయాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అది మాత్రం ఆచరణలో జరగట్లేదు. సో వ్యవసాయం అంటే దేశానికి వెన్నుముక రైతు అని అంటారు. సో నిర్మలా సీతారామన్ ప్రస్తావనలో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం అని ఆమె పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు కేటాయించిన బడ్జెట్తో ఆమె చేసిన వ్యాఖ్యలు చేయొచ్చు అంటారా? అంటే రైతుల ఆదాయాలు డబుల్ చేయడం అనేది లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు వాళ్ళు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి కేటాయింపులతోటి ఎంతవరకు చేస్తారంటే దానికి ఒక రోడ్ మ్యాప్ ఉంటే మనం చేస్తారా లేదనేది చెప్పొచ్చు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది లేదు, అండ్ ఫామ్ మెకనైజేషన్ అనేది జరగట్లేదు. ఫామ్ మెకనైజేషన్ జరగాలి అని అంటే మెకనైజేషన్కి సంబంధించినటువంటి డివైజెస్ని రైతులకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎట్లా అందిస్తారో చెప్తే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కేటాయింపులు మాత్రమే జరిగాయి, ఇవి చేస్తాము అని చెప్పారు, కానీ ఏ విధంగా చేస్తామో అనేది మాత్రం ఒక క్లారిటీ అనేది లేదు. సో కౌలు రైతుల కోసం కూడా చట్టాలని తీసుకొస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో అంటే మనకి ఒక క్లారిటీ లేదు కాబట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ల్యాండ్ వ్యవస్థను మేము పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక రాష్ట్రంలో నిజంగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎవరు బెనిఫిషరీస్ అనేది దెర్ ఈజ్ నో క్లారిటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకరు బెనిఫిషరీ అవుతారు, తెలంగాణలో ఒకరు బెనిఫిషరీ అవుతారు. అంటే నేషనల్ వైజ్డ్గా దీనికి ఒక మోడల్ పాలసీ అనేది లేదు కాబట్టి బెనిఫిషరీస్ని గుర్తించడంలో చాలా జాప్యం జరుగుతుంది. ఎప్పుడైతే మనం బెనిఫిషరీస్ని గుర్తించామో నిజంగా ఆయనకు సబ్సిడీస్ వెళ్ళాలన్నా, ఎంకరేజ్మెంట్ వెళ్ళాలన్నా, ఇన్సెంటివ్స్ వెళ్ళాలన్నా అసలైన వాళ్ళకి ఇవ్వకుండా పక్క వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు నిజంగా రైతుకు చేరాలి అని అంటే మన బోసార్ గారు చెప్పినట్టు ఇక్కడ మిడిల్ మెన్ని తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి దీన్ని ఎట్లా అమలు చేస్తారో రాష్ట్రాలకు కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చేసి ఒక స్పెసిఫిక్ స్కీమ్ అనేది పెడితే బాగుండేది. ఒకసారి విద్యా ఉద్యోగం అనే టాపిక్ గురించి మనం ఒకసారి మాట్లాడదాం. సో నిరుద్యోగ సమస్య అనే విషయం గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య నిరుద్యోగం ప్రధానమైనటువంటి సమస్యలు అదొకటి అని చెప్తూనే ఉన్నా. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే త్వరలో నూతన విద్యా విధానం అంటున్నారు, 99,300 కోట్లు కేటాయించారు. అలాగే విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా అంటున్నారు, డిప్లొమా కోర్సులకు 150 కొత్త శిక్షణా కేంద్రాలు అంటున్నారు. అలాగే సాగర్ మిత్ర ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామంటున్నారు, నైపుణ్యాభివృద్ధికి 300 కోట్లు కేటాయిస్తామంటున్నారు. సో మీరేమంటారు ప్రణయ్ గారు? యాక్చువల్గా మనము విద్యాపరంగా బడ్జెట్కి చూస్తే కన్నా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ బడ్జెట్ రిలీజ్ అయింది. బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది స్కిల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తీసుకున్న ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందని ఇప్పటివరకు ఇవ్వలేదు. అంటే కన్నా ఈ విద్యా వ్యవస్థను మొత్తం వ్యాపార సంస్థలకు అప్పగించేశారు. అయితే స్కిల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ అన్నది గవర్నమెంట్ చేయకుండా ప్రైవేటీకరణ చేసేసింది. ఏదైతే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తే కన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే కన్నా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్కి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది మనీ కానీ విద్యార్థులకి ఉపాధి కల్పించే అవకాశాలకి ఇవ్వకుండా చేసేస్తుంది. ఆటోమేటిక్గా ఈ బడ్జెట్ కూడా సేమ్ ఇలాగనే ఉంటాయి కన్నా నిరుద్యోగం పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు కదా. మీరేమంటారు హర్షవర్ధన్ రెడ్డి గారు? అంటే మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నాకు తెలిసి 6వ బడ్జెట్ అనుకుంటాను. ప్రతి బడ్జెట్లో కూడా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా మరి నాకైతే అగుపించలేదు. పరిశ్రమల స్థాపన ఏంటి, దేశంలో ఉత్పాదకత ఎట్లా పెంచాలి, ఆ ఉత్పాదకత పెంచడానికి కావాల్సిన ఉద్యోగత ఎట్లా తీసుకోవాలి, తద్వారా నిరుద్యోగాన్ని ఎట్లా నిర్మించాలనే ప్రస్తావన ఎక్కడా లేదు. అంటే నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు, ఉపాధి పెంచేందుకు చిన్న పరిశ్రమలకు ఉపాధి అంటే ప్రోత్సహిస్తాము, అభివృద్ధి చేస్తాము అని కూడా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. ప్రోత్సహిస్తాము, అభివృద్ధి చేస్తాము అనే మాట కంటే అది చాలా మంచిగా సరళంగా వినిపిస్తుంది మేడం. కేటాయింపు లేనిది బడ్జెట్లో ప్రస్తావన ఏంది ఓరల్గా చెప్పినారు వాళ్ళు. నేను కూడా చూశాను, వాళ్ళు ఓరల్గా చెప్పినారు దేశంలో నిరుద్యోగులకు అందరినీ ప్రోత్సహిస్తాం పరిశ్రమలని. ఎన్ని పరిశ్రమలు స్థాపించదలుచుకున్నారు, ఆ స్థాపన కోసం ఎంఓయూలు ఏంటి, ఆ ఎంఓయూల ద్వారా స్థాపించబడ్డ పరిశ్రమలకు మీరు కేటాయిస్తున్నటువంటి నిధులు ఏంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మా వ్యవసాయానికి ఇంత, అగ్రికల్చర్కి ఇంత, హెల్త్కి ఇంత అని, ఇండస్ట్రియల్కి ఎంత, ఆ ఇండస్ట్రియల్కి ఇంత దాంట్లో ఏమేమి వస్తాయి, ఏం ప్రోడక్ట్ చేయబోతున్నాం, ఇంపోర్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఏంటి, తద్వారా ఎంతమందికి ఉద్యోగత లభిస్తుంది, ఆ తద్వారా నిరుద్యోగత ఎంత తగ్గుతుంది, దానివల్ల కొనుగోలు శక్తి పెరిగి మన దేశానికి వచ్చే ఆదాయం ఏంటి, ఇవన్నీ కూడా వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా నందు గారు
ఇవాళ ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సుల కంటే అంటే వృత్తి విద్యా కోర్సుల కంటే సాంకేతిక విద్య పైన యువత మోజు ఎక్కువైంది. యువతకు తప్పనిసరి పరిస్థితులు చదువుతున్నారు టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆ చదువుతున్నంత మందికి సరిపడినంత ఉద్యోగాల కల్పన లేదు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే నేను ఈ బడ్జెట్లో ఆశించిన 19th September 2013 రోజు పార్లమెంటులో శ్రీమతి సోనియా గాంధీ గారు యాక్ట్ చేసిండ్రు. తెలంగాణకు ITIR ప్రాజెక్ట్ ఇస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. దాని ద్వారా ఒక 20 ఏళ్ల ప్రాజెక్టులో 20 లక్షల మందికి సాంకేతిక విద్యను అభ్యసించిన వాళ్ళకి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, తర్వాత పక్కన మీలాంటి వాళ్ళు తినే పిజ్జాలు గిజ్జాలు తినే సెంటర్లు, బర్గర్ సెంటర్లు, పరోక్ష ఉపాధి క్యాబ్లకు ఇట్లా దొరుకుతుందని ఇస్తే ఇవాళకి భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ITIR ఊసెత్తడం లేదు. ఎందుకోసం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. దీనివల్ల ఒక 20 ఏళ్లలో ఒక విజన్ 20 లక్షల మంది ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, MBAలు, MCAలు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మరి ఎందుకు ఇవ్వడం లేదు అంటే కేవలం గ్రాస్లో డెప్త్గా వెళ్లకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెళ్లకుండా ఆ తూతూ మంత్రంగా అప్పుడుదప్పుడునే పనికొచ్చే ఆకర్షక పథకాలు. మేడం అన్న చూడండి, నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదంటే చాలా చెప్తారు. రోజు పొద్దున్న లేచి మోడీ, నిర్మలా సీతారామన్ అందరూ చెప్పేవాళ్ళైతే బడ్జెట్ మీద అంటే గణాంకాలు, పర్సెంటేజ్లు, నిష్పత్తులు అన్నీ ఉన్నాయి. దాని మీద చర్చ జరిపేటప్పుడు మనము సరళంగా ఏదంటే ఎన్నికల మేనిఫెస్టోలో చదివిందాన్ని మనం చర్చించుకోకూడదు. ఆ అంకెల మీదే చర్చించుకుందాం. నేను అడిగింది ఇండస్ట్రీ పారిశ్రామికంగా ఏం డెవలప్ చేస్తామని ఈ బడ్జెట్లో స్పష్టంగా మీకు ఏమైనా ఊపిస్తే నాకు చెప్పండి. అట్లా హర్షవర్ధన్ రెడ్డి గారు మేము చెప్పేది ఏంటంటే మీరు చెప్తున్న పాయింట్ తప్పని మేము చెప్పడం, కాకపోతే మీరు చెప్తున్న ప్రతి విషయం గురించి చెప్పుకుంటూ పోవాలంటే బడ్జెట్ 2.5 గంటలు ఆల్మోస్ట్. సో నందు అంటే విద్య గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి విద్య ప్రతి ఒక్కరికి అవసరమైన ఆ మౌలిక సదుపాయం అనుకోవాలి. సో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కాబట్టి ఆ విధానం ఏ విధంగా ఉండాలో ఆవిడైతే ప్రస్తావించలేదు. కానీ యాజ్ ఏ స్టూడెంట్ లీడర్గా మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? అంటే ఎందుకంటే పర్టికులర్గా ఇప్పుడున్న విద్యా విధానంపై చాలా ఆరోపణలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఎంత నలిగిపోతున్నారు అని చాలాసార్లు డిబేట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఒకవేళ కొత్త విద్యా విధానం వస్తే ఏ విధంగా ఉండాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కన్నా డిగ్రీ కాలేజ్లో, బీటెక్ కాలేజ్లో, డిప్లొమా కాలేజ్లో వాళ్ళకి ఏతికిన చదువు తర్వాత కంపల్సరీ జాబ్ ఇవ్వాలన్న ప్లేస్మెంట్ ఉంటుంది, ప్లేస్మెంట్ సెల్. కానీ ఇప్పటిదాకా ఏ కాలేజెస్ కానీ ప్లేస్మెంట్ అని చేయట్లేదు. అంటే విద్యా విధానంలో ఆల్రెడీ దే ఆర్ మిస్యూజింగ్. అంటే పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, నాలెడ్జ్ లేకుండా ఏదైతే కోర్సులు ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేస్తున్నాం కొత్త కోర్సులకు దాని పరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సార్ చెప్పినట్టు ఆ ఇండస్ట్రీస్ డెవలప్ చేసిన తర్వాత అలాంటి విధానం స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. కోర్స్ యాడ్ చేయడం అన్నది ఓకే. ఇప్పుడు కోర్స్ యాడ్ చేసిన తర్వాత చదివిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మన నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేటెడ్, నేను చూస్తే కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత మిగతా ఏం లేదు. ఇప్పుడు త్రిబుల్ చేసిన వాళ్ళకి స్టార్టప్స్కి ఎలా ఎంతమందికి ప్రోత్సహించారు? ఎన్ని స్టార్టప్ కంపెనీస్ వచ్చాయి? ఇప్పుడు 150 కోర్సెస్ పెడితే కానీ 150 కోర్సెస్ గల ఇండస్ట్రీస్ ఏమన్నాయి వాళ్ళకి జాబ్ చేయడానికి? మళ్ళీ వాళ్ళ నిరుద్యోగం పెరిగిపోతుంది కదా. ఇప్పుడు బీటెక్ చేసిన వాడిని కాల్ సెంటర్లో వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి? వాడి చదివింది వేరు, చేసేది వేరు. అంటే విద్యాపరంగా ఏం చేయాలంటే ఈ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఏ కోర్సులు ఉంటాయి దాని పరంగా ఉద్యోగాలు చూపెట్టిన తర్వాత నీ కోర్సులను స్టార్ట్ చేయాలి. లేకపోతే సమ్ ఆఫ్ ద ప్లేస్మెంట్ ఏదైతే కాలేజ్ స్టార్ట్ అయినప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు త్రిబుల్లో జాయిన్ అవుతే కానీ మీకు ప్లేస్మెంట్ దొరుకుతుంది, ఇంట్లోనే జాయిన్ అవ్వండి అని చెప్తే నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చు. ఏదో చదవాలని చదువుతూ పోతే ఇండియాలో నిరుద్యోగం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత నేను చెప్తా. ఇవాళ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో 90% ఆఫ్ ప్రొఫెసర్స్ ఖాళీగా ఉన్నాయని మొన్న మల్కాజిగిరి ఎంపీ అడిగిన ప్రశ్నకు హెచ్ఆర్డీ మినిస్టర్ పార్లమెంట్లో సమాధానం చెప్పిండు. దేశంలో ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో అందులో 90% మంది ఆచార్యులు లేరట. అంటే ఖాళీ పోస్టులు అవి. మీరు దాన్ని కాకుండా మీరు KGBVలు అని ఉంటాయి, కస్తూరిబా గాంధీ స్కూల్స్ అని చెప్పేసి ప్రతి మండల కేంద్రంలో 250 మంది బాలికలకు ఎవరైతే డ్రాప్ అవుట్ నెవర్ ఎన్రోల్డ్ ఉంటారో విలేజ్లలో వాళ్ళని తీసుకొచ్చి KGBVలో విద్య బోధిస్తారు. వాళ్ళ KGBVలకు బోధించే CRTలకు జీతాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా మోడల్ స్కూల్స్ ఉంటాయి, ఆదర్శ స్కూల్స్ అని మోడల్ స్కూల్స్ ఉంటాయి. ఆ మోడల్ స్కూళ్ళకు గతంలో 2014 వరకు కేంద్రం కాంట్రిబ్యూషన్ ఉంటుండే, మొత్తం కేంద్రమే నడిపిస్తుండే. వీళ్ళు వచ్చి నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత మోడల్ స్కూల్స్కి ₹1 ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు మీరు ఒక తెలంగాణ క్రైటీరియా తీసుకుంటే 176 ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో ఉంటే అందులో పనిచేసే ఫ్యాకల్టీ తూతూ మంత్రంగా మేనేజ్మెంట్లు నడుపుతున్నాయి NCT నామ్స్ ప్రకారం.
అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం కాదు, యూజీసీ ప్రకారం కాకుండా మేనేజ్మెంట్లో 4-5 మంది ప్రొఫెసర్లను పెట్టుకొని మొత్తం పార్ట్ టైంగా నడుపుతున్నాయి. ఎక్కడుంది విద్యకు ప్రోత్సాహం, ఎక్కడుంది విద్యకు అజమాయిషి? ఇవన్నీ మాటల వరకే. నేను అందుకే మాటలు అంటే కాంగ్రెస్ అని కాబట్టి బీజేపీని విమర్శిస్తున్నాను అనుకుంటారు. ఒక్క నిమిషం రైట్. అంటే ఇక్కడున్న మనతో ఉన్న గెస్టులందరూ కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులు లేదంటే వేరే వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బట్ కామన్ పీపుల్ అసలు ఈ బడ్జెట్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, బడ్జెట్లో ఉన్నటువంటి ఈ అంకెల గారిడిని వాళ్ళు ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రస్తుతం సామాన్య ప్రజలతో కలిసి ఉన్నారు, కీర్తన. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఈ బడ్జెట్, ఎలా చూస్తున్నారు ఈ బడ్జెట్ను తెలుసుకుందాం. కీర్తన, రైట్, చిన్న టెక్నికల్ ఇష్యూ, విల్ కనెక్ట్ బ్యాక్. సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనం చూసుకున్నాము. అండ్ కాకపోతే ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఈ బడ్జెట్ గురించి ఏమనుకుంటున్నాడు, ఒక కామన్ మ్యాన్ దృష్టిలో ఈ బడ్జెట్ పైన ఏం అభిప్రాయం ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజెంట్ మనం రామ్నగర్లో ఉన్నాము. మనతో పాటు రిటైర్డ్ ఐజీ నరసింహ గారు ఉన్నారు. అండ్ వారితో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళు ఏమనుకుంటారు అనే విషయం మనం తెలుసుకుందాం. హలో సార్, ఇప్పుడు మనకి ఈరోజు 2020 బడ్జెట్కి సంబంధించిన డీటెయిల్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈసారి రిలీజ్ అయిన బడ్జెట్ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? బడ్జెట్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుందమ్మా. ఫస్ట్ టైం నాకు ఇప్పుడు, ఎందుకంటే మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాము. వ్యవసాయ కుటుంబంలో రైతులు ఏ రకంగా కష్టపడతారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా భారతదేశంలో కానీ, ముఖ్యంగా తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది రైతులు, వీరు వ్యవసాయ రంగం పైన చాలామంది రైతులు కూడా అప్పుల బారిన పడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈసారి మొట్టమొదటిసారిగా నాకు అనిపించింది అంటే వ్యవసాయ రంగం పైన, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వాటిపైన ముఖ్యంగా కేంద్రీకరించారు. దానికి కూడా నిధులు ఎక్కువ కేటాయించారు. ఎందుకంటే దీని ద్వారా వ్యవసాయ రంగం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. దానితో పాటు ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి దీంట్లో కూడా మనం ఎందుకంటే సాంప్రదాయ కాకుండా కొద్దిగా ఆధునాతన నవకల్పనలు, ఆవిష్కరణతో వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చెందితే మనం కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు. వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులను కూడా మనం అన్నిటికీ లింక్ చేసి తర్వాత దానికి కూడా సంబంధించి రవాణా సౌకర్యాలు కూడా పెంచారు. కాబట్టి ఆ విషయం చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వ్యవసాయ రంగం పోయిన బడ్జెట్లో చూస్తే వ్యవసాయ రంగానికి మనకి సరిగా కేటాయింపులు లేవు. తర్వాత దానికి పెద్ద ఆదరణ కూడా జరగలేదు. మనం మొదటి నుంచి కూడా గమనిస్తున్నమాట. మొట్టమొదటిసారిగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కేటాయింపులు ఎక్కువ ఎక్కడ జరిగినాయి అంటే వ్యవసాయ రంగానికి, తర్వాత ఎక్కడ జరిగినాయి పారిశ్రామిక రంగానికి. ఈరోజు వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరుగుతుంది. కాబట్టి దానిపైన కేంద్రీకృతమైంది, ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇంత మనకు నవీన టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా ఈరోజు కూడా దాదాపు 60 to 70% ఇంకా కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. దానికి ఎక్కువ కేటాయింపులు ఇచ్చి దాని ద్వారా ఇరిగేషన్ చాలా అభివృద్ధి చేస్తారు. కాబట్టి గ్రామాలలో ఏముంటుందంటే నిరుద్యోగ సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవుతుంది, ఉద్యోగ కల్పన జరుగుతుంది. గ్రామాల్లో పండించిన పంటలకు కూడా ఇంకొకటి ఏంటంటే గిట్టుబాటు ధరలు రావాలి. ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ ఏవైతే చెప్పిండో ఆ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం కూడా ఈ రైతులకు కూడా గిట్టుబాటు ధరలు, వారు చేసిన ఉత్పత్తులకు కూడా మంచి మార్కెట్, రవాణా సౌకర్యం ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అదొక విషయం అండి. విద్యా విషయ పరంగా చూసుకుంటే కేటాయింపులు కూడా చాలా ఉన్నది. కొత్త విద్యా విధానం పాలసీ వస్తున్నట్టు ఆ విద్యా విధానం పాలసీలో ఎటువంటి అంశాలు ఉన్నాయనేది మనం చూడాలి. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ విద్యా విధానంలో మనకి ఎందుకంటే ఈ మధ్యన కూడా ఎక్కడ చూసినా కానీ ఫీజులు ఎక్కువ, ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ ఫీజులు పెంచడము, దాని ద్వారా క్రమబద్ధీకరించకపోవడము, వాళ్ళపైన ఎటువంటి మెకానిజం లేదు, సర్వేలెన్స్ మెకానిజం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో కూడా ఫీజులు పెంచడంతో కొంత సగటు మనిషికి ఈ యొక్క స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ ఫీజులు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒకటి అనుసరిస్తుంది, గురుకుల పాఠశాలలు ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం స్థాపించిందో అటువంటి గురుకుల పాఠశాలలు భారతదేశ వ్యాప్తంగా 5 నుంచి 10 లక్షల గురుకుల పాఠశాలలు స్థాపిస్తే చాలా వరకు, ఎందుకంటే ఆ గురుకుల పాఠశాల ద్వారా మనకు పతనమవుతున్న నైతిక విలువలని పునరుద్ధరించుకోవచ్చు. ఒకటి, రెండవది ఎడ్యుకేషన్ కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. దాని ద్వారా గురుకుల పాఠశాలల్లో మనకు విద్యతో పాటు ఈ యొక్క వృత్తి నైపుణ్యాలు అంటే నూతన ఆవిష్కరణలు తీసుకొని రావచ్చు. వీళ్ళు ఎందుకంటే గురుకుల పాఠశాల కాన్సెప్ట్ చాలా మంచిది. ఎందుకంటే మనకు భారతదేశం కూడా ప్రాచీన కాలం నుంచి కూడా మన విద్య అనేది అభ్యసించింది గురుకుల పాఠశాల నుంచి వచ్చింది, గురువుల దగ్గర నేర్చుకున్నాము. అటువంటి విద్యను కూడా మనము ప్రవేశపెట్టి దానికి ఆధునిక అంటే సాంకేతికను జోడిస్తే మనము చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. అది అట్లా గురుకుల పాఠశాల కాన్సెప్ట్ కూడా ఈ యొక్క బడ్జెట్లో పెట్టింటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు సత్యనారాయణ. ఓకే,
మీరు చెప్పండి, ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మీకు ఏది కరెక్ట్ అనిపించింది, లేదా దేనికి ఇంకొంచెం ఇంకా పెట్టుంటే బాగుండని మీకు అనిపించింది? ఇప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయం మీద కేటాయించినటువంటి బడ్జెట్లు ఇంతకుముందు ఉన్నటువంటి బడ్జెట్ కంటే చాలా ఎక్కువనే కేటాయించారు. అయితే దాని ద్వారా ఏమవుతుందంటే బేసిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరిగే అవకాశం ఒకటి ఉన్నది, రైతులకు సంబంధించినటువంటి ఆదాయం పెరిగే అవకాశాలు ఒకటి ఉన్నాయి. రెండోది ఏదైతే లేబర్ వర్క్ ఫోర్స్ అయితే ఉంటుందో ఆ వర్క్ యొక్క ఫోర్స్ యొక్క ఇంపార్టెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది నెంబర్ 1 అనుకునే చెప్పొచ్చు. సిన్స్ ఇండిపెండెన్స్ ఇంతవరకు ఇలాంటి బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టలేదు. ఇది ఓకే. ఇదే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా వరకు ఈ అగ్రికల్చర్ విషయంలో ఇది చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు రైతులకు సపోర్టు అనేటువంటి ప్రైస్, ఎందుకంటే వాళ్ళకి ఆత్మహత్యలను నిరోధించుకోవడానికి సపోర్ట్ ప్రైస్ అనేది ఏదైతే ఉందో అది పెంచడానికి వాళ్ళు ఇటువంటి ఆల్రెడీ డబ్బులు వాళ్ళు వ్యవసాయం పెట్టడానికి ఆర్థిక వసతి ఏదో కల్పించుకోవడానికి అలాంటివి చేస్తున్నాం. అది కూడా ఈ యొక్క దీని ప్రకారంగా చేస్తే కూడా ఇంకా దేశవ్యాప్తంగా కూడా బాగుంటుందని నాకు అభిప్రాయం. మోర్ ఓవర్ ఇంకోటి అంటే ఇంకో బడ్జెట్లో ఇంకోటి అంటే హెల్త్ గురించి చెప్తున్నారు కదా. హెల్త్ విషయంలో కూడా బాగానే ఉన్నది. ఎందుకంటే బేసిక్ హెల్త్ అనేది ఇంతవరకు ఇండియాలో ఎప్పుడు సిన్స్ ఇండిపెండెన్స్ లేదు. హెల్త్ ఏమో జరుగుతుంది ఏమో రోగాలన్నీ ఏమైపోతున్నాయి అంటే అంత ప్రైవేటైజేషన్ జరిగిపోయింది. ప్రైవేటైజేషన్ వల్ల ఏమైందంటే ప్రైవేట్ హాస్పిటల్ వల్ల ఏమైపోతుందంటే ఎక్కువ అమౌంట్ అంటే 99% పబ్లిక్ కట్టలేకపోతారు. ఏదైతే మేజర్ పబ్లిక్ ఉందో, అండర్ ప్రావర్టీ జనం పబ్లిక్ ఏతుందో వాళ్ళు చేయలేకపోతే ఎఫర్ట్స్ చేయలేకపోతారు. అంత డబ్బు ఉన్న వాళ్ళకు అంత ఓన్లీ వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తగ్గించి ఈ యొక్క ప్రైవేటు హాస్పిటల్ యొక్క ఎక్స్పెండిచర్ తగ్గించి గవర్నమెంట్ యొక్క హాస్పిటల్కి ఎక్కువ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రజలకు ఇంకా మంచి హెల్త్ సదుపాయం ఉంటుందని నాకు అభిప్రాయం. అదొకటి. రైట్ సార్, మీరేమంటారు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో అది తగ్గించేసి గవర్నమెంట్కి ఎక్కువ ఎక్స్పెండిచర్ పెడితే బాగుంటుంది అని మీరు అంటున్నారు. ఓకే అండి. హలో అండి, మీ పేరు? ఐఎమ్ రమేష్ బాబు, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. సో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఇందిరా ఎస్టేట్. సో చాలా సంతోషం అండి. ఇటువంటి బడ్జెట్ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ తర్వాత 1947 నవంబర్ 24 పెట్టారు. అంతకంటే చాలా మంచి బడ్జెట్. ముఖ్యంగా మనకి భోజనం పెట్టే రైతు ఒక దేశానికి వెన్నుముక లాంటి వాడు కాబట్టి ఇండియా అనే కంట్రీ బ్యాక్ బోన్ ఈస్ అగ్రికల్చర్. అటువంటి అగ్రికల్చర్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. థ్యాంక్ఫుల్ టు మోడీజీ, నిర్మలా సీతారామన్ జీ అండ్ హోల్ మినిస్ట్రీ. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ బడ్జెట్. అండ్ ఆల్సో ద సెకండ్ వన్ ఈజ్, మాకు ముఖ్యంగా రెండో విషయం ఏంటంటే హెల్త్ పరంగా చాలా మంచిగా చేస్తున్నారండి. ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం వల్ల ఈ టుడే పొల్యూట్ అయిపోయింది ఫుడ్. ఎవ్రీ హోటల్, రెస్టారెంట్స్, హాస్టల్ ఎక్కడ చూసినా కూడా ఫుడ్ చాలా కాలుష్యతం అయిపోయింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ని ఎంకరేజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. హెల్త్ ప్రాబ్లం తగ్గిందంటే బడ్జెట్ సేవ్ అవుతుంది. ఆ ఫార్మర్స్కి మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు లో లెవెల్ ప్రైజెస్లో మనకి ఫుడ్ అందిస్తారు కాబట్టి మన ఎకానమీ పెరుగుతుంది. ఎప్పుడైతే మన ఎకానమీ పెరుగుతుందో మంత్లీ సేవింగ్స్ పెరుగుతుంది. మంత్లీ సేవింగ్స్ పెరిగితే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటారు, మంచి హౌస్ కొనుక్కుంటారు. చాలా లగ్జరీ లైఫ్ అన్ని కంట్రీస్లో ఎలా రిచ్గా బతుకుతున్నారో మన కంట్రీలో అంతకంటే బాగా రిచ్గా బతికి ఇంకా చాలా గ్రేట్ కంట్రీ అనిపించుకోవచ్చు మనము. ఇండియన్స్ బీయింగ్ అన్ ఇండియన్ వీఆర్ వెరీ ప్రౌడ్. అండ్ ఆల్సో థర్డ్ వన్, ఎడ్యుకేషన్ సెక్టర్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ దీంట్లో రీసెర్చ్ విభాగంలో ఇంకా చాలా ఎంకరేజ్ ఇచ్చి చాలా ప్రొఫెసర్స్కి రీసెర్చ్లో ఎంకరేజ్ చేస్తూ, అండ్ టీచింగ్ ఒకటే కాదు రీసెర్చ్లో కూడా చాలా రావాలి. అటువంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి మనకి. కానీ వీ హోప్ దట్ దిస్ బడ్జెట్ విల్ డూ బెటర్ ఫర్ ఇండియన్స్ అండ్ ఎవ్రీబడి ఇండియా. సో ఐ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ బీయింగ్ అన్ ఇండియన్. సో జై హింద్. థ్యాంక్ యూ అండి. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటో మనం తెలుసుకుందాం. హలో, యా, మీ పేరు? రోహిత్ అండి. ఓకే, చెప్పండి. ఈసారి మీ బడ్జెట్ చూశారు అండ్ విద్యకి మనకి 93 crores వరకు కూడా మనకి అరేంజ్ చేశారు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? మాలాంటి విద్యార్థులు ఇప్పుడు ప్రధానంగా ఇండియాలో ఎదుర్కొంటున్న సమస్య అన్ఎంప్లాయ్మెంట్ అండి. అన్ఎంప్లాయ్మెంట్ తీసేయడానికి ఇప్పుడు మోడీ గారు వేసిన కొత్త బడ్జెట్ చూస్తుంటే, పోయిన దానికల్లా చూస్తుంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎడ్యుకేషన్ సెక్టర్లో బడ్జెట్ అలొకేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ చేశారండి. దానివల్ల మోడీ గారు విద్యారంగంలో ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది నందు ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగా మనం చూసుకుంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ వెళ్తున్నారు. అట్లా వెళ్లకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండు అని కొంతమంది మనకి చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ కీర్తన.
థ్యాంక్ యూ సో మచ్. వెల్ బోస్ గారు మీరేమంటారు? ఇంతకుముందు మన ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుతున్నాము. అంటే కొత్త విధానాలను తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది. కొత్త విధానాలు అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి విధానాల్లో ఎలాంటి మార్పులు జరగాల్సిన అవసరం ఉందంటారు? విధానాలు చెప్పినంత మాత్రాన మార్పు రాదండి. మాటలతో మార్పు రాదు, చేతలతో మార్పు వస్తుంది అనేది మేము నమ్ముతున్నాం. గత సంవత్సరంలో బడ్జెట్లో 2.6% బడ్జెట్లో కేటాయించారు ఎడ్యుకేషన్కి. ఈసారి కొంచెం పెంచారు. పర్సెంటేజ్ చూస్తే 0.12% పెరిగి ఉంటుంది, కానీ ఎక్కువ పెరిగి ఉండదు. మేధావులందరూ ఎడ్యుకేషన్లకి 6% ఇమ్మని చెప్పి కోరుతున్నారు. విద్యార్థి సంఘాలు మేధావులందరూ కూడా 6% కావాలని కోరుతున్నారు. అది 6% లేకుండా ఉన్నటువంటి బిలో 3% పెట్టి మేము విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాం అనేది మాటలు తప్పితే చేతల్లో సాధ్యం కాదనేది అర్థమవుతుంది. రెండోది ఏంటంటే కొత్త కోర్సులు పెడతా ఉన్నారు. ఏమైనప్పుడు కూడా ప్రభుత్వానికి ఒక విధానమైనటువంటిది ఉండాలి. ఎడ్యుకేషన్కి ఇండస్ట్రీస్కి, ఎడ్యుకేషన్కి వ్యాపారానికి అనుసంధానం ఉండాలి. ఎడ్యుకేషన్ ఒక రకంగా వ్యాపారం. అందుకనే ఏం చేస్తున్నారంటే ఐటీఐ చదివిన అతనికి ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అని అతను తీసుకెళ్ళి ఒక 6 నెలలో సంవత్సరం పెడుతున్నారు. అసలు స్కిల్ ఇంజనీర్ అయిన తర్వాత స్కిల్ లేకపోవడం ఏంటి, ఐటీ అయిన తర్వాత స్కిల్ లేకపోవడం, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ రకంగా డూప్లికేట్ అవుతుంది. దానికి కూడా బడ్జెట్ కేటాయిస్తున్నారు. అది కాకుండా ఏదైతే ఈ ఎడ్యుకేషన్లో మొత్తం దేశం వ్యతిరేకిస్తున్నటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నారు. అది మన ఎడ్యుకేషన్ విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అది ఫారిన్ వాడా, భారతీయుడా, ఇంకోడా కాదు, విదేశీ పెట్టుబడుల వల్ల వచ్చే నష్టం ఏంటి సార్? వాళ్ళు వచ్చిన అది వ్యాపారం అవుతుంది తప్పితే ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలను అన్ని కూడా విచ్ఛిన్నం చేసి అతను మొనోపలి సంపాదిస్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ విమానాలు ఉన్నాయి. భారత్ విమాన సంస్థ ఉంది. భారత విమాన సంస్థని ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే లాభాలు వచ్చే రూట్లన్నీ కూడా జెట్ ఎయిర్వేస్కి ఇచ్చారు. జెట్ ఎయిర్వేస్ ఇంకా లాభాలకు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. వీళ్ళకి నష్టాలు వచ్చినట్టు ఈ నష్టాలు వచ్చినాయి కాబట్టి అమ్మేస్తున్నారు. రేపు కూడా ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయకుండా, ఆధిపత్యులను నిర్ణయించకుండా అట్లాగే నడపడం మూలంగా అందరూ కూడా ప్రైవేటుకి వెళ్ళడానికి అవకాశం. లోయర్ కేజీలో కూడా చూడండి, చిన్న చిన్న స్కూల్స్లో కూడా గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఇక్కడ విద్యార్థులకు అంటే చదువు చెప్పేవాళ్ళు లేకపోవడం మూలంగా ఆ రకంగా జరుగుతున్నది చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు వస్తే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారు తప్పితే దీన్ని అభివృద్ధి చేయడం అనేది మనకు ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులని భర్తీ చేయాలి. విద్యని వ్యాపారానికి, విద్యని పరిశ్రమకి అనుసంధానం చేయాలి. విద్య నేర్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అతనికి ఉద్యోగాలు వచ్చేటటువంటి సౌకర్యం కలగజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో అంటే చదువుకున్న తర్వాత ఉద్యోగ ఉపాధి కల్పించడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది. అంటే ఎంతోమంది పేదరికంతో స్కాలర్షిప్లు రాక కొంతమంది చదువు మానేస్తున్నారు. అసలు డబ్బు పెట్టలేక స్కూళ్ళకి వెళ్ళని విద్యార్థులే చాలామంది, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. సో ఈ బడ్జెట్తో దానికి ఏమైనా యూజ్ అవుతుందంట? ఇప్పుడు పోయినసారి బడ్జెట్లో ఏం చెప్పారు? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. నిజంగా వాస్తవ రూపంలో ఉచిత విద్య వస్తుందా? లేదు. కేజీ నుంచి పీజీ వరకు కూడా ప్రైవేటు వ్యవస్థ ఉంది. ప్రైవేట్లోనే చదువుతున్నారు చాలామంది. మీరు చెప్తున్నటువంటి పేద విద్యార్థులు కూడా దగ్గరలో పాఠశాలలు లేక పాఠశాల ప్రభుత్వాలు మూసేయటం మూలంగా పిల్లలు లేరని, అట్లాగే టీచర్స్ లేరని మూసేయటం మూలంగా వాళ్ళు తప్పనిసరిగా ప్రైవేటు విద్యకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి చదువుకోలేనటువంటి పేదవాళ్ళు, గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలు చదువుకి ఏ రకంగా దగ్గర చేస్తున్నారు ఈ బడ్జెట్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రాక్టికల్గా ఏమవుతుందంటే విద్యని దూరం చేస్తున్నారు, ప్రైవేటు పరం చేస్తున్నారు. ప్రైవేటు వాళ్ళకి వెళ్తే ప్రైవేటు వాళ్ళ దగ్గరికి విద్యార్థులు వెళ్ళేటట్టుగా మార్గం సుగమం చేస్తున్నారు. కాబట్టి అలాంటి విధానం ఉండడానికి వీల్లేదని చెప్పి కోరుతున్నాం. ఈ బడ్జెట్లో ఆ విధానాన్ని నివారించేటటువంటి పరిస్థితి ఏమీ తీసుకురాలేదు. బాలకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఒకసారి మాట్లాడదాం. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు వరకు అంటే మన గెస్ట్తో మాట్లాడుతున్నందుకు కూడా చెప్పింది ఏంటంటే ఈ బడ్జెట్లో ఎక్కువ శాతం అబద్ధాలు చెప్తున్నారు, లేదంటే అలోకేట్ చేసినటువంటి నిధులను విడుదల చేయకపోవడం ద్వారా కూడా ఉపయోగం ఏంటి దానివల్ల? ఇప్పుడు 2 లక్షల కోట్లు అంటారు, 3 లక్షల కోట్లు అంటారు, కానీ వాటిని విడుదల చేయడంలో మాత్రం ప్రభుత్వం అలసత్వం చూపిస్తుంది. వాటిని విడుదల చేయనప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. సో యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ ఎలా ప్లాన్ పెట్టుకుని ఈ 10-20 ఇయర్స్లో ఎలా చేస్తే మనకి కంట్రీ బాగుంటుంది,
అనే కాన్సెప్ట్తో తీసుకుంది. అంటే ఇమీడియట్గా రిజల్ట్స్ వచ్చాయి. నిన్న మనం అనుకున్నట్టు వెంటనే ఇవాళ మన రిజల్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టేసాం, రిజల్ట్స్ వస్తాయి అనుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక ఈ ఎఫ్డిఐస్, ఎడ్యుకేషన్ ఎఫ్డిఐస్ అంటే అది కాంపిటీషన్ బాగుంది. ఓల్డ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రీచ్ చేయాలంటే గవర్నమెంట్ ఒక్కటే చేస్తే కాదు. సో ప్రైవేట్ సెక్టార్లో కొంతమంది తీసుకొచ్చి దాన్ని ఇచ్చేసి ఆ విధంగా ఎడ్యుకేషన్ బలోపేతం చేయడం ద్వారా వరల్డ్ క్లాస్ మన ఇండియన్ స్టూడెంట్స్ ప్రపంచంలో ఎవరితోనే పోటీ పడవచ్చు అనేలా చేయాలనేది ఈ బడ్జెట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకే సైడ్లో ఆలోచిస్తారు, అంటే ఏం చేసినా నెగిటివ్ అంటే అనే కాన్సెప్ట్ బాగా అలవాటైంది. మనం ఇంటర్నేషనల్గా స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఇవి కావాలన్నా ఏం కావాలంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి సో భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇండియన్ గవర్నమెంట్ కన్నా వాటి తీసుకోవడానికి గవర్నమెంట్ యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది. హర్షవర్ధన్ గారు మీరేమైనా చెప్తారా దీనికి విద్యకు సంబంధించి ఒక్కొక్కరి ఒపీనియన్ ఒకటి ఉంటుందేమో, కానీ యూనివర్సల్గా బీద ప్రజల పిల్లలకు ఆ విద్య లభించి ఆ పిల్లలు కూడా ఒక భారత ఎకనామిక్ గ్రోత్లో భాగస్వాములు అయ్యే విద్యను అందించాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఒక ఏమంటారు గ్లోబలైజేషన్ అయింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కూడా ఇవాళకి చాలామందికి ఆ యొక్క వరల్డ్ లెవెల్ విద్య అందడం లేదు. దానికి ప్రభుత్వం గతంలో ఎడ్యుకేషన్ లోన్ల పేరిట యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని కొనసాగింపుగా కొనసాగిస్తుండొచ్చు. కానీ పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఇంకా బడ్జెట్లో రూపకల్పన జరగాలి. విద్యను బాగా ప్రాథమికంగా ఒక హక్కుగా రాజ్యాంగంలోని 7 విధుల్లో దాన్ని పొందుపరిచింది. అంటే ఆషామాయిషి కాదు అది. అంటే విద్య ఉంటే ఖచ్చితంగా దేన్నైనా అధిగమించగలుగుతారు, లేదా స్వయం శక్తితోనైనా ఎదగలుగుతారు. దానికి ఎక్కడ కూడా మీరు ఇలా అంటున్నారు స్కిల్ సెంటర్స్ అని, మనం ఇక్కడ మాట్లాడుతున్నట్టు సందర్భంలో కూడా 2019-20 వార్షిక సంవత్సరానికి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో ఆ బడ్జెట్లో ఉన్న స్కీము ట్రైనింగ్ లింగా నడుస్తూ ఉన్నాయి. ఇంకా 2 నెలలు అయితే కూడా అయిపోవు. నేను ఒక స్కిల్ సెంటర్ పేరు చెప్తా, మీరు ఫోన్ చేయండి, నడుస్తూ ఉంది. అంటే మరి ఎక్కడున్నట్టు ఒక వార్షిక సంవత్సరంలో అవి కంప్లీట్ కాలేదు. ఇది ఒక నిరంతరం సాగే ప్రక్రియ. చాలా దగ్గర భారతదేశంలో దాదాపు నాకు తెలిసి 600 పైచులకు జిల్లాలు ఉన్నాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి స్టడీ సర్కిల్స్ లేవు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే ఇవాళ ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వేలు లక్షలు దారపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లైబ్రరీస్ లేవు. వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ అందించే ఒక బడ్జెట్ రూపకల్పన, అంటే విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఎదుర్కోవడానికి వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలు కానీ స్టడీ సెంటర్స్ కానివ్వండి గవర్నమెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే బడ్జెట్ రూపకల్పనలో ఎక్కడ కూడా నాకైతే కనిపించలేదు. మరి మీకేమో, ఎందుకంటే ఇవన్నీ కూడా అవసరం. ఏదో తూతూ మంత్రంగా ఇన్ని లక్షల కోట్లు సూట్ కేసు పట్టుకొచ్చి ఓ కవర్ తెరిచి దానికి ఇన్ని లక్షల కోట్లు, దీనికి ఇన్ని లక్షల కోట్లు, దీనికి ఇన్ని లక్షల కోట్లు అంటే ఇది కేవలం కేటాయింపులకు మాత్రమే పనికొచ్చే ఇంపుగా కనబడుతుంది. మనం ఇప్పుడు ఇంతకుముందే నేను ఎగ్జాంపుల్ చెప్తా. టీవీలలో ఏమి ఇచ్చిర్రంటే 0 to 2.5 lakhs వరకు ట్యాక్స్ లేదు వాస్తవంగా, 2.5 to 5 lakhs వరకు 5% ట్యాక్స్ అని ఉంది. కానీ నిర్మలా సీతారామన్ గారు చదివినప్పుడు ఎట్లా చదివినంటే నేను కూడా నాకు కొంచెం అర్థం కాకుంటే అనలిస్ట్ గారిని అడిగి తెలుసుకున్నా. అంటే ఆ 20% ఉన్నటువంటి పన్నును 5 to 7.5 lakhsకు 10% చేసినాము, తగ్గించినాము అనేసరికి అందరికీ ఏమనిపిస్తుంది, 5.5 lakhs నుంచి 7.5 lakhs వరకు 10%, అంటే 5 lakhs లోపల లేదేమో. టీవీలో కూడా అదే హెడ్డింగ్ వచ్చింది, నాకు పెట్టిన వాట్సాప్లో వచ్చింది చూడండి మీరు. అంటే ఇదంతా ఏమైందంటే ఈరోజు ఇదో భూమి, రేపటి నుంచి మళ్ళీ అన్నీ మర్చిపోతారు, ఇక కేటాయింపులు ఉండవు, ఏముండవు. నా రిక్వెస్ట్ ఒకటే, అంటే నా డిమాండ్ కూడా, గతంలో మీరు అనొచ్చు నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా యూపీఏ గవర్నమెంట్లో దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు కానీ మోడల్ స్కూల్స్ కానీ కేజీబీవీలు కానీ చాలా, అంటే గ్రామీణంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు డ్రాప్ అవుట్ అయ్యి నెవర్ ఎన్రోల్డ్ ఉన్నటువంటి బాలికలను కూడా కస్తూర్బా గాంధీ స్కూళ్ళలో జాయిన్ చేసినటువంటి స్కీములు తీసుకొచ్చింది. వాటిని వల్ల బీజేపీ ప్రభుత్వం నడపడం లేదు. మీరు చూడండి, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత కేజీబీవీలకు నిధులు ఇవ్వడం లేదు, ఆదర్శ పాఠశాలల కంటే మోడల్ స్కూల్స్కి నిధులు ఇవ్వడం లేదు, ఆర్ఎంఎస్ఏ ఆర్వీఎం రాజు విద్యా మిషన్ నిధులు ఇవ్వడం లేదు. ఇక విద్యకు ఎట్లా ఇదవుతుంది, ఏది ఇచ్చినా రాష్ట్రానికి ఇంత 42% ఇస్తున్నాం, మీ నెత్తిన మీరు ఏమైనా చేసుకోండి అనే విధానాన్ని కొన్నింటికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. హెల్త్, ఎడ్యుకేషన్, అంటే ప్రైమరీ నీడ్స్ ఏవైతున్నాయో దానికి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. ఇంకా 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ రాలేదు కాబట్టి దానికి ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ చేసినాం యాజ్ ఏ యూనియన్ లీడర్గా. చూద్దాం వెయిట్. దానికన్నా ముందు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం, దానికన్నా ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.